ఘన గోదావరి గట్టున భక్తుల గోదావరి గట్టున భక్తుల కాలవేళ సీతారాముల కనివి తీర గంటి భద్రాద్రి వైభవంబు ఇంపగు ప్రాకార ఆపై ఎత్తగు గోపురము సొంపగు బంగారు కాంతి చక్రమును చూడ చూడ కలియుగ వైకుంఠము తనివి తీర గంటి భద్రాద్రి వైభవంబు ఇన్ని దేవలములు చోటును పన్నెండాళ్వార్లు. భద్రాచలం ఆలయంలో విష్ణు అవతార సంబంధమైనటువంటి అన్ని మూర్తులు భూతం సరశ్చ మహదాహవయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల ఇతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశములను ప్రణతోస్మి నిత్యం. ఈ 12 మంది ఆళ్వార్లు విష్ణు సంబంధమైనటువంటి మూర్తులన్నీ కూడా చిన్ని దేవాలయాలు ఆళ్వార్లు ఉంటారు. దేవలములు చుట్టూను పన్నిద్రాళ్వార్లు ఎన్నరాని విభవంబున వెలుగుచు ఎన్నరాని విభవంబున వెలగుచు రామ తనివి తీరగంటి నే భద్రాద్రి వైభవంబు మేటి వాహనములు భక్తులు మెచ్చు మండపములు మేటి వాహనములు భక్తులు మెచ్చు మండపములు వాటమైన శంఖంబు చక్రములు వాటమైన శంఖంబు చక్రమును నీటుగా వెలసిన ధ్వజస్తంభమును ధీటుగా వెలసిన ధ్వజస్తంభమును తనివి తీరగంటి భద్రాద్రి వైభవంబు బంగారు కవచముతో శిరమున వజ్రకిరీటముతో ఎన్నరాని విభవంబున వెలుగుచు వెంకటసీతాదేవియు తదుపరి రఘువీర లక్ష్మణుడు నిల్వగా తనివి తీరగంటి భద్రాద్రి వైభవము. ఇక్కడ ఎక్కడైనా రాముడు సీతా లక్ష్మణుల్లో ఒక పక్కన లక్ష్మణుడు ఒక పక్కన సీత ఉంటారు. కానీ ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు ఉంటారు. అకార రూపైన రాముడు, ఉకార రూపైన సీత, మకార రూపైన అకార ఉకార మకారాలు ఓంకారంగా ఉంటాడు. కాబట్టి ఈ రాముడిని ఓంకార రాముడు అని కూడా అంటారు. రాముల తీటు దిశలు నిండా నీటు గొల్పు సీత రాముల తీటు దిశ
కాంతితో వెలుగగ తరివి తీర కంటి నే భద్రాద్రి వైభవం వెండి పిందె తోడ తీర్థము వేకువనే తెచ్చి వెండి బిందె తోడా తీర్థము వేకువనే తెచ్చి నన్ను మేల్కొల్పి భక్తితో ఉదయం స్వామికి వెండి బిందెతో నీళ్లు తెచ్చి మేలుకొలుపులు పాడుతూ పంచాంగ శ్రవణం దంతధావన ఉత్సవాలు నడుస్తాయి. నుండి దోరను మేల్కొల్పి భక్తితో దంతధావనం తల్పతటమును తనివి తీరగండి భద్రాద్రి వైభవంబు హరిదాసులు పాడ రాములు హరిసేవలు తల్ప ఎక్కడ కూడా ఆలయాల్లో అర్చకులు అర్చన చేస్తారు. కానీ ఇక్కడ భద్రాచలంలో మాత్రమే ఆ స్వామికి అర్చన చేస్తున్న సమయంలో అర్చన విధానాన్ని మొత్తం కూడా అందరికీ అర్థమయ్యే విధంగా కీర్తన రూపంలో ఉండేటువంటి ఆలయం కేవలం భద్రాచలం మాత్రమే. ఈ భద్రాచలంలో మాత్రమే ఈ హరిదాసుల వ్యవస్థ మా వ్యవస్థ ఉండి ప్రతి ఉత్సవాన్ని కూడా కీర్తన రూపంలో పాడుతూ అక్కడ అర్చన జరుగుతుంది. ఈ వ్యవస్థని తూము నరసింహదాస్ గారు ఏర్పాటు చేశారు. హరిదాసులు పాడ హరిసేవలు తల్ప దొరయౌరామునకును పంచాంగము దొరయౌరామునకును పంచాంగము అరసి బ్రాహ్మణోత్తములు తెల్పగ పనివి తీరగండి భద్రాద్రి వైభవము పచ్చని తోరణము సతతము బరువు హోమములును పచ్చని తోరణము సతతము జరుగు హోమములను హెచ్చుగా భోగములును ప్రొద్దుల సుగభోగంబులు ముప్పొద్దుల సచరిత్రునకు జరుగుతులుండగ కలివి తీర కంటి నే భద్రాద్రి వైభవంబు ప్రభుత్వోత్సవము రామ ప్రభునకు ప్రతిదినము ప్రభుత్వోత్సవంబు రామ ప్రభునకు ప్రతిదినము శోభాయతముగా సాయంకాలము భద్రాచలంలో మాత్రమే జరిగేటువంటి ఒక పెద్ద ఉత్సవం ప్రభుత్వోత్సవం. రాముడు మహాచక్రవర్తి కాబట్టి చక్రవర్తి లాంఛనప్రాయంగా ఆయన దర్బారు తీరి ఉంటాడు. ఆ దర్బారు తీరి ఉన్న సమయంలో వందిమాగదులు వేద పండితులు అందరూ కూడా జయ జయధ్వానాలు పలకటం, కీర్తనలు పాడటం, వేదపారాయణ చేస్తారు. అప్పుడు ఒక 10 పద్యాలు విన్నపిస్తాం స్వామికి. ఆ పద్యాలు విన్నపించే సమయంలో 2 దివిటీలని ఇలా పెట్టేసి ఆ జ్వాలలో నుంచి స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళ కోరిక ఖచ్చితంగా 42 రోజుల్లో తీరుతుందని ఇక్కడ అనుభవపూర్వకంగా చెప్తారు. ప్రభుత్వోత్సవంబు రామ ప్రభునకు ప్రతిదినము శోభా
సాయంకాలము శోభాయతముగ సాయంకాలం తోడ భక్తితో భజనలు తలుపగ తీర కండి నే భద్రాద్రి వైభవం పర్యంతోత్సవము వేదపతికి తతమురే హరిదాసింపుగా లాలలు జోలలు హరిదాసింపుగా లాలులు జోలలు ఆడి పాడి హెచ్చరిక తెల్పగా అనివి తీర అన్నీ అయిపోయిన తర్వాత స్వామిని పవళింపు సేవ అయిపోయిన తర్వాత హరిదాసులందరూ కూడా గుడి చుట్టూ అష్టదిక్పాలకులను హెచ్చరిస్తూ మా స్వామి నిద్రపోయాడు, మీరు కాపలాగా ఉండండి అని హెచ్చరికలు తెలుపుతూ అష్టదిక్పాలకులు చెప్పి స్వామివారు పవళించి ఉన్నారు, అహో దేవతాలారా అని వాళ్ళకి హెచ్చరికలు చెప్పి ఆలయాన్ని బంద్ చేస్తారనమాట. సాక్షాత్రముతోడ రాముడు సరసనాడేమో వీక్షించగ కడు శుక్రవారమున శిల్పగ కడు శుక్రవారము పెడలు మేటి అద్దాల మండపం నివితీరగండి నే భద్రాద్రి వైభవం ధనుర్మాసముందు పహల్పత్కనవలె రాపట్టు చైత్ర శుద్ధ నవమి రాముని చైత్ర శుద్ధ నవమి సీతాపతి పెళ్ళికి యాత్రికుల మిదముగా రాముడు అందరకును చిరునవ్వుతో. విశేషం ఏంటంటే కళ్యాణ రాముడుగా బయలుదేరేటప్పుడు మీరు ఎప్పుడైనా చూడొచ్చు కూడా, చాలా అందంగా నవ్వుతూ హుషారుగా వెళ్తూ ఉంటాడు. కళ్యాణం అయిపోయిన తర్వాత వస్తే స్వామి అంతా నలిగిపోయి కనబడతాడు. ఇది చాలా కాలం నుంచి చాలామందిని చెప్తున్నమాట, మనం చూస్తున్నమాట. అద్భుతమైనటువంటి అలంకారంతో బయలుదేరుతాడు, అద్భుతంగా వస్తాడు స్వామి. ధనుర్మాసమందు గణవలె రాపట్టు ఘనముగా వైకుంఠేకాదశికి ఘనముగా వైకుంఠేకాదశినికి కనుల బిందు శ్రీభద్రాచలమున తనివి తీరగంటి నే భద్రాద్రి వైభవం భక్తుల నిలలో లలచి భద్రగిరి జలకు శ్రీరంగము రంగదాసు నేలిన తనివి తీరగంటి నే భద్రాద్రి వై